మనకి 24 అతిపెద్ద అమావాస్య. దీనికి శుక్ర అమావాస్య అని పేరు. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తయిపోతుంది. మనకి నెక్స్ట్ డే నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. ఈసారి శ్రావణ మాసం అనేది ఫ్రైడేతో స్టార్ట్ అవుతుందండి. అంటే శుక్రవారంతోనే మనకి స్టార్ట్ అవుతుంది కదా. ఈ శ్రావణ మాసానికి ముందు వచ్చేటువంటి అమావాస్య చాలా శక్తివంతమైందండి, చాలా పవర్ఫుల్. కాబట్టి ఈరోజు మనం పొరపాటున ఈ కూర అయితే వండకూడదండి. ఈరోజు పిల్లలు పెద్దలు ఎవ్వరూ కూడా ఈ కూర తినకూడదు. పొరపాటున కూడా ఈ కూరను తింటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, కష్టాల పాలవ్వాల్సి వస్తుంది. ఈరోజు తెలియక ఈ కూర తింటే అప్పుల పాలైపోతారు. దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇంటిలో ఈ కూరనైతే వండకూడదు. బయట కూడా ఈ కూరను తినకూడదు. అంటే మనం రెస్టారెంట్స్కి ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఈ కూర తినకండి. ఆషాఢ అమావాస్య రోజున ఈ కూర తినకూడదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాదని ఈరోజు మనం ఈ కూరను కానీ తిన్నామంటే చాలా ఇబ్బంది పడతాం. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలో ధనం అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళకి కూర వండితే అలా ఇంట్లో అందరూ కూడా ఈ కూరను తినేస్తారు. అంటే పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఏ కూరను పడితే ఆ కూర తినేస్తారు కదా. అందుకే ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ విషయం తెలుసుకొని జాగ్రత్త పడండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజున ఏ కూర తినకూడదు అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మనం ఈరోజు కొన్ని పనులు ఖచ్చితంగా చేయకూడదండి. అది ఏంటంటే ఈ అమావాస్య రోజు కొత్త చీపురును కొనకూడదు. గాజులు కొనుక్కోవడము, వేయించుకోవటము అలాంటివి చేయకూడదు. స్త్రీలు ఇంట్లో తిరగకూడదండి. స్త్రీలు ఈరోజు ఉసూరుమంటూ కూడా ఉండకూడదండి. వీలైనంత వరకు కూడా ఈరోజు ప్రయాణాలు చేయకపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే అమావాస్య రోజు ప్రతికూల శక్తి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ జోబులో లేక పర్సులో ఒక్క నిమ్మకాయను పెట్టుకొని ప్రయాణించండి. ప్రయాణం ముగిశాక ఆ నిమ్మకాయని ఎవరు తొక్కని ప్లేస్లో పడేసేయండి. చాలామందికి అమావాస్య రోజు ఇంట్లో దీపం పెట్టకూడదని చెప్పేసి అపోహ అయితే ఉంటుందండి. ఇది పూర్తిగా అవాస్తవము. నిజానికి అమావాస్య చీకటిని పారదోలి వెలుగును ఆహ్వానించడానికి, దీపారాధన చేసుకోవటానికి అత్యంత ఆవశ్యకమైంది. అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుందని, ఏ ఇంట దీపం వెలుగుతూ సువాసనతో భరితంగా ఉంటుందో ఆ ఇంట్లోనికి ఆ తల్లి తప్పకుండా ప్రవేశించి తన కరుణా కటాక్షాలను కురిపిస్తూ ఉంటుందని చెప్పి మనకి పురాణాలు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు సాయంత్రం సమయంలో తప్పకుండా దేవుని గదిలో దీపారాధన చెయ్యండి. ఆడంబరమైన పూజలు చేయాల్సిన అవసరం లేదండి. స్నానం చేసుకుని శుభ్రంగా బట్టలు ధరించుకొని లక్ష్మీదేవి పటం ముందు ఒక మట్టి ప్రమిదలో ఆవు నేతిని లేక నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకుని మీకు తెలిసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకుంటే చాలండి. ఆ తల్లి మనస్ఫూర్తిగా పెట్టినటువంటి ఆ ఒక్క దీపానికి ప్రసన్నురాలై మన కోరికనైతే నెరవేరుస్తుందండి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ కూరనైతే పొరపాటును కూడా తినకూడదు. కాదని తిన్నామనుకోండి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, అప్పుల పాలైపోతారని చెప్పేసి గ్రంథాలు చెప్తున్నాయి. మన పూర్వీకులు మహర్షులు ఋషులు కొన్ని తిథుల్లో కొన్ని కూరలు అనేది తినకూడదని చెప్పేసి చెప్తారు. కొన్ని తిథుల్లో కూరగాయలు తినంటే మనకి లేనిపోని కష్టాలు అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం దూరం పెట్టాలి, తినకూడదు, వండకూడదండి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో పొరపాటును కూడా పప్పు వండకండి. పప్పుతో పాటు ఈరోజు క్యారెట్ను కూడా వండకండి. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, పచ్చిశనగపప్పు ఇట్లాంటివి ఏవి కూడా వండకండి. కనీసం తాలింపులో కూడా పప్పును యూజ్ చేయకండి. పొద్దున టిఫిన్స్లో కూడా పుట్నాల పప్పుతో చట్నీ చేయకండి, తినకండి. ఏ రూపంలో కూడా పప్పు తినకండి. అలానే క్యారెట్ కూడా ఈరోజు ఏ రూపంలోనూ తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, హల్వా స్వీట్స్ రూపంలో కావచ్చు, రైస్ కానీ ఇట్లా ఏ రకంగా కూడా జ్యూస్ కానీ పచ్చివి కానీ ఏ రూపంలో కూడా మనం క్యారెట్ని తినకూడదు. చాలామంది క్యారెట్ జ్యూస్ని అయితే ప్రతిరోజు తాగుతుంటారు. అలా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అలా చేయకూడదు. క్యారెట్ని ఏ రూపంలో కూడా మనం తినకూడదు. పప్పును కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాలి. పప్పు, టమాటా, పప్పుచారు, తోటకూర, పప్పు, పుట్నాలు, చట్నీ ఇట్లా ఏది కూడా మనం ఏ రూపంలో కూడా పెట్టకూడదు. పప్పుతో చేసేటువంటి స్వీట్స్ కూడా తినకూడదండి.
పప్పుతో కూడా కొంతమంది స్వీట్స్, బర్ఫీస్ లాంటివి కూడా ప్రిపేర్ చేసుకుంటారు. సో వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. పప్పు, క్యారెట్ ఈ రెండింటిని ఏ రూపంలో కూడా మనం తినకూడదు, ఇంట్లో వండకూడదు. కాబట్టి గుర్తుంచుకొని ఆడవాళ్ళు ఈ 2 కూరలు వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఏ కూర వండితే ఇంట్లో ఆ కూరే తింటూ ఉంటారు కదా. మీరు వండకుండా ఉన్నారనుకోండి, ఎవరూ కూడా తినరు. కాబట్టి ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. లేకపోతే అప్పుల పాలైపోతారు, అనారోగ్యాల బారిన పడతారు, చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి, అనేక రకాల నష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు పప్పు, క్యారెట్ ఇలాంటివి ఎవరు తినకండి, వండకండి. వీటితో పాటు నాన్ వెజ్ని కూడా ఈరోజు అస్సలు ప్రిపేర్ చేయొద్దు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్స్ అంటే పీతలు, నత్తలు, గవ్వలు ఇట్లా నాన్ వెజ్ని ఏవి కూడా తినకూడదండి. కోడిగుడ్డును కూడా చాలామంది కూడా నాన్ వెజ్గా భావించకుండా శాకాహారంగా భావిస్తూ తింటుంటారు. అంతేకాదు ఇంట్లో వండిన నచ్చకపోతే వెంటనే ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటారండి. సో ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఎవరికైనా సరే అనారోగ్యంగా ఉందనుకోండి, ఎగ్స్ని అనేది ప్రిఫర్ చేస్తారు, ఉడకబెట్టి తినిపిస్తారు. అలా కోడిగుడ్డును తింటే చాలా బలం వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. కాబట్టి కోడిగుడ్డును తినవచ్చు. కానీ కోడిగుడ్డు శాకాహారం కాదు, మాంసాహారం. సో మీరు ప్రతిరోజు కోడిగుడ్డు తిన్నా పర్లేదు, కానీ ఆషాఢ అమావాస్య రోజు ఒక్కరోజు తినకండి. కోరి కష్టాలు తెచ్చుకోకండి. గుడ్డుతో పాటు ఎలాంటి నాన్ వెజ్ని కూడా తినకండి. అంటే చికెన్, పీతలు, రొయ్యలు ఇట్లా ఇలాంటివి కూడా తినకండి. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ని ఏ విధంగా కూడా ప్రిఫర్ చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. చికెన్ లాలీపాప్స్ కానీ, ఇట్లా పీసెస్ కానీ, లెగ్ పీసెస్, ఇటు బిర్యానీసు, నూడిల్స్, మంచూరియాస్లో కూడా యూస్ చేస్తుంటారు కదా. పిజ్జాలో, ఫ్రైడ్ రైస్లో, బర్గర్స్లో కూడా వీటిని యూస్ చేస్తారు. సో వీటిలో ఏ రకంగా కూడా అలాంటి ఫుడ్ ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా ఈ రోజున ప్రిఫర్ చేయొద్దు, వండకండి, తినకండి. అమావాస్య రోజు దుష్ట శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని రకాల కూరలకి అవి వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి వాటిని వండినా తినినా అష్టదరిద్రాలు అనేవి మన వెంట పడి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అప్పులు చేసి కష్టాల పాలు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు నాన్ వెజ్ని తినకండి. ఇంట్లో వండుకనైనా లేకపోతే బయట నుంచి తెచ్చుకొనైనా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ని ప్రిఫర్ చేయకండి. సాధారణంగా ఏంటంటే కొంతమంది పిల్లలు బయటికి వెళ్ళి రెంట్కి రూమ్స్ అవి ఇవి చేసుకుని బయటికి వెళ్ళాలి, ఇంట్లో చేసుకోలేక బయటికి వెళ్ళి న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు అని చెప్పేసి రకరకాల పదార్థాలు తింటారు. సో కానీ ఒక్కరోజు మాత్రం ఏవి తినకుండా జాగ్రత్త పడండి. నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు అంటే నాన్ వెజ్ కలిసినటువంటి ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్కి సంబంధించినటువంటివి ఈవెన్ మోమోస్ కూడా అండి, ఇట్లా ఏవి కూడా తినకండి. గుడ్డు కూడా నాన్ వెజ్ లేనటువంటి బజ్జీలు కానీ, పానీపూరి ఇట్లాంటివి, సమోసా, చాట్ మసాలా, వెజ్ బిర్యానీ, ఇట్లా ఫ్రైడ్ రైస్లు, మంచూరియాస్ లాంటివి కూడా ఏవై తినచ్చు. కానీ నాన్ వెజ్ని ఈవెన్ ఎగ్ టచ్ చేసిన ఐటెం కూడా తినకండి. ఏ అమావాస్య రోజున నాన్ వెజ్ తినకూడదు. తిన్నారంటే దుష్ట శక్తులు అయితే పట్టి పీడిస్తాయి, అనారోగ్య సమస్యలు పాలవ్వాల్సి వస్తుందని చెప్పడం జరుగుతుందండి. అంతేకాదండి, ఈరోజు మాంసాహారం తింటే లేనిపోని సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పప్పు, క్యారెట్, నాన్ వెజ్ ఈ 3 కూరలు కూడా ఈ అమావాస్య రోజున తినకండి. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతాం, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, అప్పుల పాలైపోతాం, దరిద్రం పడుతుంది. 7 జన్మల వరకు కూడా ఆ దరిద్రం మిమ్మల్ని వదలదు. ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి పడుతుంది, మహాపాపం పడుతుంది, సకల దేవత ఆగ్రహానికి గురి అవుతారు, ధనం ఖర్చు అయిపోతుంది, ఆర్థిక కష్టాలు కలుగుతాయి, చేతిలో ధనం మిగలదు, అప్పుల పాలైపోతారు, భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజున ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్త పడండి. ఈ ఒక్కరోజు తప్పనిసరిగా ఈ ఒక్క కూర తినండి. మరి ఆ కూర ఏంటంటే మునగాకు. ఈరోజు ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా మునగాకు కూర తినండి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజు లేత మునగాకును కోసుకొచ్చుకొని దాన్ని ఫ్రైలా చేసుకున్న ఏ రూపంలో అయినా సరే, పచ్చడైనా సరే, బంగాళదుంపగా ఫ్రైస్లో కానీ ఇట్లా చేసుకొని మునగాకుతో చేసినటువంటి ఏ పదార్థం
ఏ విధంగా తిన్నా పర్లేదండి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మునగాకు చాలా హెల్త్కి కూడా మంచిది, మీ శరీరాన్ని కూడా దృఢంగా మారుస్తుంది. ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజున మునగాకును తింటారో వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందని శాస్త్రం చెప్తుంది. సో ఆషాఢ అమావాస్య రోజు గుర్తుపెట్టుకోండి, మునగాకును తినండి, ఏదో ఒక రూపంలో స్వీకరించండి. అట్లా చేయడం వలన సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, మీకున్నటువంటి కష్టాలు సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి. అంతేకాదండి, మునగాకు తినడం వల్ల జాతకంలో ఉన్న అనేక రకాల దోషాలు అనేవి తొలగిపోతాయి, జాతకం అద్భుతంగా మారుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది, వద్దన్నా సరే ధనం వస్తూనే ఉంటుంది. అటు ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా అన్ని రకాలుగా కూడా మీకు మంచిని తెచ్చిపెడుతుంది, అష్టైశ్వర్యాలను సిద్ధిస్తుంది. సో అందరూ కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మునగాకును అయితే తినండి. మనం తరచుగా మునక్కాయలను కూడా మనం యూజ్ చేస్తాం, కానీ ఆ చెట్టును అంతా ఆకుల్లోనే ఉంటుంది. సో ఇది ఒక్క ఆకుకూరే కాదండి, ప్రకృతికి సంబంధించినటువంటిది. సో ఆరోగ్యానికి కూడా కానీ, కాబట్టి దీన్ని అమావాస్య రోజు నదీ స్నానం, పుణ్యతీర్థ స్నానాలు చేస్తే చాలా మంచిది. ఈరోజు నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో, మా అరటి డొప్పల్లో కూడా దీపాలు వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయండి, ఈతి బాధలు కూడా తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు పితృదేవతలను పూజించుకోవడము, శివ పూజ, శని పూజ, హనుమత్ పూజ ఇట్లాంటివి చేసుకోవడం వలన కూడా ఏంటంటే సత్ఫలితాలను మనం పొందగలుగుతామండి. సో వీటితో పాటు ఆషాఢ అమావాస్య రోజున పంచభూతాలను స్మరించుకోవడం ద్వారా సమస్త దోషాలను పోగొట్టుకోవచ్చు. ప్రతి నెలలో మనకి అమావాస్య అనేది వస్తూనే ఉంటుంది, కానీ దేని శక్తి దానికే ఉంటుంది కదా. సో అమావాస్య రోజున భూమిలో పైన ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటూ ఉంటాయి, అందుకే అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజు నలుపు రంగు దుస్తులను ధరించకండి, ధరించారనుకోండి చెడు శక్తి ఈ రోజు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ చెడుకు మనం అట్రాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆ చెడు శక్తి వలన మనకి తెలియకోకుండానే మనం చేయకూడని పనులు అయితే చేస్తుంటాము. సో తర్వాత ఏంటి ఇట్లా చేశామని చెప్పేసి మళ్ళీ బాధపడాల్సి వస్తుందండి. అందుకే అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి అని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా అమావాస్య రోజు పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసాలు, శుభకార్యాలు లాంటివి ఏమీ చేయరు. అలానే అమావాస్య రోజున స్నానం చేయకోకుండాను ఉండకూడదు. అంతేకాకుండా అమావాస్య రోజు మర్రి చెట్ల దగ్గరకు వెళ్ళకండి, 3 లేక 4 కలిసే చోట, రోడ్లు కలిసే చోట, నిర్మానుష్యంగా ఉండే ప్లేస్లోకి మాత్రం వెళ్ళకండి, దుష్ట శక్తులు వస్తాయి. ఈ అమావాస్య మనకి గురువారం రోజు కలిసి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా సాయిబాబాను పూజించి ఏదైనా సరే నైవేద్యం పెట్టండి. ఇట్లా మీకు నచ్చితే సాయిబాబాను పూజించుకోండి, లేదంటే మేము బాబాను పూజించమనుకునే వాళ్ళు లక్ష్మీదేవిని పూజించుకొని చక్కగా అమ్మవారికి పాలతో చేసిన తీపి పదార్థాలను నివేదించండి, లేదండి నానబెట్టిన గింజలైనా పర్వాలేదు. ఇట్లా ఈ గురువారం అమావాస్య రోజున మనం ఏంటంటే మీ ఇష్టాన్ని బట్టి లక్ష్మీదేవిని కానీ బాబాని కానీ పూజిస్తే చెడు శక్తులు అనేవి మీ దగ్గరికి రావు. అదేవిధంగా అమావాస్య రోజు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా పిల్లలకి దిష్టి తీయండి, ఉప్పుతో కానీ, ఆవాలతో కానీ, ఎండుమిరపకాయలతో కానీ, మీకు తెలిసినటువంటి ఏదో ఒక పద్ధతిలో పిల్లలకు దిష్టి తీయండి. అలా దిష్టి తీయటం వలన మీకున్న పిల్లల మీద ఉన్న చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్య రోజున చుక్కల అమావాస్యని, వాజస్ని అమావాస్య అని ఈరోజు పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసుకున్న, దీపపు పూజను నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రం తెలియజేస్తుందండి. సో పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆషాఢ మాసం చివరిలో వచ్చేటువంటి కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం ఉంటే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలను మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రం చెప్తుంది. సో అందుకే దక్షిణాయనంలో వచ్చేటువంటి ఈ అమావాస్య అనేటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను తీస్తే మంచిదని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజను చేస్తారు. ఈరోజు నెక్స్ట్ డే నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక రకాల శుభకార్యాలు, ముహూర్తాలు స్టార్ట్ అయ్యే టైం కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు
మంచి పెళ్లి సంబంధం కుదరాలని మాసానికి ముందు రోజునే అంటే ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లల గౌరీదేవిని పూజించడం అయితే జరుగుతుంది. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి చేస్తూ ఉంటారు. మినపపిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి. ఈరోజు గౌరీ పూజను చేసుకొని అమ్మవారి యొక్క లక్ష కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరగా వివాహం జరుగుతుందంటారు. ఈ అమావాస్య రోజున పెళ్ళి కానటువంటి వారికి కాదు, కొత్తగా పెళ్ళినటువంటి వారికి కూడా నోములు నోస్తారు. కొత్త కోడలు గౌరీ పూజ చేసి సాయంత్రం సంధ్యా వరకు కూడా నిష్ఠగా ఉపవాసం చేస్తుంది. అమ్మవారి ముందు 100 చుక్కలను పెట్టి వాటి మీద 100 దారపు పోగులను అయితే పెడతారు. ఆ దారపు పోగులు ఒక దండగా వేసుకుని మరునాడు యూజ్ చేస్తారు. స్తోమత ఉన్నటువంటి వారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవాళ్ళు. దక్షిణాయనంకి సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఆకాశంలోని చుక్కలను సూచిస్తూ ఈ నోమును ఆచరణగా మొదలై చేసుకోవడం జరుగుతుందని చెప్తారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలి అనేది ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణాయనానికి రాత్రి వేళలో పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, అంధకారానికి, అనారోగ్యానికి చిహ్నాలు. సో వాటిని పారదోలి వెలుగును, వేడిని ఇచ్చేవి చేపాలు. సో అందుకు సూచనగా ఆషాఢ అమావాస్యను దీపపు పూజను చేస్తారు. అందుకే పీటలు లేక చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులైతే వేస్తారండి. ఆ పలకల మీద ఇంటిలో ఉన్నటువంటి దీపస్తంభాన్ని లేక కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకాలతో అలంకరించి వెలిగిస్తారు. అలానే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేష ఫలితం ఉంటుంది. ఈరోజు మర్చిపోకుండా ఈ విధంగా చేస్తే చాలండి, తరతరాలకు తరగని సంపద ఐశ్వర్యము మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.